ఈ రీల్స్ అన్ని వరుసగా చేసేస్తున్నా, అందుకే ఇదే చొక్కాతో ఉన్నా, ఏమనుకోకండి. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఒకటి చూశానండి. ఒక అమ్మాయి చక్కగా వయారం పోతే మంచి ఎక్స్ప్రెషన్స్తో చెప్తుంది. ఆ అమ్మాయికి ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చెప్తుంది. ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ ఏమిటో తెలియదు, అసలు తెలుగు అమ్మాయో కాదో తెలియదు, తెలుగు మాట్లాడుతుంది. అయితే ఏంటంటే మోసానికి నమ్మక ద్రోహానికి తేడా ఏంటో మీకు తెలుసా? మోసం అంటే ఎవరైనా చేయొచ్చు, నమ్మక ద్రోహం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు అనేది స్క్రిప్ట్. కానీ తప్పండి, అది భాష సరిదిద్దుకోవాలి. మోసము ఎవరైనా చేయొచ్చు కాదు, మోసం ఎవరినైనా చేయొచ్చు. నమ్మక ద్రోహం నమ్మిన వాళ్ళే చేస్తారు కాదు, నమ్మిన వాడు ఏం చేస్తాడు, అటు పొంద. నమ్మిన వాళ్ళని మాత్రమే చేయగలరు, చేస్తారు అనేది భాష. భాష మర్చిపోతున్నామండి. కరెక్ట్ ఎక్కడికన్నా చేస్తాం. ఫస్ట్ మనం ఏం మాట్లాడుతాం మనకు అర్థమయ్యేది వస్తే ఎటువంటి వాళ్ళకి చెప్తే ఆ భావం కరెక్ట్గా వెళ్తుంది.